అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి వారి యొక్క ఖాతాలో అయితే. ఈ యొక్క రైతు బంధుని మనకి ఇక్కడ రైతు భరోసా కింద మార్చి మనకి ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున అయితే వెయ్యబోతుందనమాట. అలాగే 2,00,000 రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. దీనికి సంబంధించి కానీ మన నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. అయితే ఇప్పుడు ఉండే సందేశం ఏంటంటే అసలు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా. అది ఏంటంటే మనకి ఇక్కడ ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వనుంది రైతు భరోసా పథకం సంబంధించి. అయితే విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే 7,500 ఒకసారి, 7,000 ఒకసారి అయితే విడుదల చేస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కానీ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించి కానీ మనకి ఇక్కడ రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో 2,00,000 రూపాయలు రుణమాఫీ కానీ రైతులు వారి యొక్క ఖాతాలో జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి నిధులు కూడా మనకు త్వరలో కేటాయించే అవకాశం ఉందండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ చేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి నిధులు కూడా మనకి త్వరలో విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.